హలో అండి. ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతే ఒక్కసారి ఈ కోకోనట్ లడ్డు అయితే తయారు చేసుకోండి. కేవలం 2 పదార్థాలతోనే ఎంతో సులువుగా చేసుకునే ఈ పచ్చి కొబ్బరి లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. అలానే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంటే మిక్సీని ఆపుతూ వేసినట్టయితే పల్స్ మోడ్లో ఈ విధంగా మనకి బరకగా అయితే పచ్చి కొబ్బరి అనేది తయారవుతుంది. ఈ విధంగా ఉండాలి. అంటే మనం తురిమితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనం మిక్సీ పడితే కూడా తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో కానీ కడాయిలో కానీ 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మనం ముందే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ మొత్తం కూడా పచ్చి కొబ్బరితో చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ పచ్చి కొబ్బరి అయితే మిగులుతుంది కదా, కాబట్టి పచ్చి కొబ్బరితో అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా నెయ్యిలో కానీ నూనెలో కానీ కొబ్బరి అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కప్పుకి నిండా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి అలానే 1/2 కప్పు వరకు బెల్లం అయితే పడుతుంది. తురుముకొని బెల్లం అనేది వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు వేసుకొని దంచిన 3 యాలక్కాయలు అయితే వేసుకోవాలి. మీరు పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా బాగా పొంగి మనకి బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 వేల మధ్య ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలాంటి స్ట్రైనర్ సహాయంతో బెల్లం అనేటివి వడగట్టేసుకోవాలి. అప్పుడు మనకి బెల్లంలో ఏదైనా చెత్త లాంటివి ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పక్కకు తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఒకసారి గరిటెతో కలుపుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. మీరు ఒకవేళ పాకం కానీ ఎక్కువైందంటే అంటే నేను చెప్పిన కొలతలతో చేస్తే అవ్వదు. బట్ మీకు ఎవరికైనా ఫస్ట్ టైం చేసి రాకుండా పాకంగానే ఎక్కువైతే ఇంకొద్దిగా కొబ్బరి అనేది మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. తురిమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చిన సైజుల్లో లడ్డు చుట్టుకుంటే మనకి ఎంతో హెల్దీగా అలానే టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇచ్చి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఎప్పుడైనా ఎక్కువ కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ లడ్డు అయితే తయారు చేసుకోండి. టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. అదే పనిగా మీరు నెక్స్ట్ టైం మీరు ఈసారి కొబ్బరి మిగిలితే చేయడం కాదు, మీరే కొబ్బరి అనేది తెచ్చుకొని చేసుకుంటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎంతో హెల్తీగా అంటే పంచదార లాంటివి వాడకుండా చేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి. అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. ఇంతే ఈ రోజుకి బాయ్.